చిన్న రాయి కొడితే, కింద నుంచి పైకి కొడితే ఆ స్పీడ్, ఆ వెలాసిటీ తగ్గుతుంది, దెబ్బ కూడా తగదు. అంటే ఏదో రకంగా ముఖ్యమంత్రి కావాలి. దానికి ఒక చిన్న ఇది తీసుకుని దానికి ఒక ప్లాస్టర్, ఈ ఫోటో చూడండి, ప్లాస్టర్ వేసుకొని ఎలక్షన్ ప్రచారంలో దిగా. చిన్న ప్రజలు గమనించారు ఇతని క్రిమినల్ ఇన్స్టింక్ట్, నేర ప్రవృత్తి, నేర ఆలోచన అంతా కూడా రాష్ట్ర ప్రజలు గమనించారు. కనుక జగన్మోహన్ రెడ్డిని నువ్వు తగవు, నీకు అనవసరం అని చెప్పారు. ఇంకోటి ఎంత నీచమైన పని అంటే, అంబేద్కర్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పు. అంబేద్కర్ని కూడా వదలలేదు. ఈయన రాజకీయ కక్షలతోటి చట్టబద్ధంగా ఎంపికైన ప్రభుత్వాన్ని ఆశ్చర్యపరచడం కోసం ఇవన్నీ కుట్రలు. ఇదంతా రాజకీయ కుట్ర. ఇతని మనస్తత్వమే కుట్రపూరితం. ఏది జరిగిన, ఎంత అరాచకం జరిగినా నాకు ఆ పదవి కావాలి అన్న ఆలోచన ఉంది. డాక్టర్ అంబేద్కర్ గారిని కూడా వదలలేదు. నిజానిజాలు తెలిసిన తర్వాత వీళ్ళ పార్టీ నాయకులు కూడా చీకొడుతూ ఉన్నారు. ఇది పరిస్థితి. మన కల్తీ మద్యంకి వచ్చినట్టయితే ఇది ఒక కుట్ర. ఈ కుట్ర ఎలా జరిగిందనేది నిన్న అతని వీడియోలో విన్నాం మనం. దాన్ని పార్షియల్గా జోగి రమేష్కి తెలియకుండానే తనకి ఈ కల్తీ మధ్యతో సంబంధం ఉన్నదని చెప్పాడు అతను. తెలియకుండా, ఇన్అడ్వర్టెంట్లీ అతనికి తెలియకుండానే కల్తీ మద్యం కేసు నాకు తెలుసు, ఇతను నాకు తెలుసు, ఇదివరకు నేను బ్రాంతి షాపులు నడిపేటప్పుడు ఉన్నాడు అని చెప్పుకొచ్చాడు. ప్రమాణం చేయటం ఏంటి? నాకు తెలియదండి. ప్రమాణం చేయటం ఏంటి? ఇదంతా కూడా ఒక ఎంపికైన ప్రభుత్వాన్ని ఆశ్చర్యపరచటం కోసం ఈ కల్తీ సారా, కల్తీ లిక్కర్ ఇది ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టి ఇబ్రహీంపట్నంలోనే కాకుండా అక్కడికి పెట్టారు, తంబళ్ళపల్లి. తంబళ్ళపల్లి ఎందుకు? పెద్దిరెడ్డి గారి తమ్ముడే అక్కడ ఎమ్మెల్యే. అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నది తెలుగుదేశం పార్టీ ముసుగేసుకొని పెద్దిరెడ్డి మనిషి. ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్ర దాగి ఉంది. అందుకే సీఎం గారిని మేము కూడా రిక్వెస్ట్ చేశాము, అయ్యా సిట్ వేయండి. ఒక ఎక్సైజ్ దర్యాప్తు సరిపోదు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దర్యాప్తు, సిట్ వేసి నిజానిజాలు బయటకు తీయండి. ఇది ఒక రాజకీయ కుట్ర జరుగుతోంది, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్ర జరుగుతోంది, సిట్ వేయమని రిక్వెస్ట్ చేయటం జరిగింది. సిట్ వేశారు. దర్యాప్తు వేగంగా జరుగుతుంది. అన్ని లింకులు బయటకు వస్తాయి. జోగి రమేష్ గారు ప్రమాణం చేయండి, ప్రమాణం చేయండి అన్నారు. అది కరెక్ట్ కాదు. లై డిటెక్టర్లకు అటెండ్ అవుతాయి. లై డిటెక్టర్లు ఏమి దొరుకుతుందండి నీకు? అంటే ప్రజల్ని తప్పుదారి పట్టించాలనా? లై డిటెక్టర్ ఏంటి? నీవు అంతగా నిర్దోషాన్ని నువ్వు ప్లీడ్ చేస్తూ ఉన్నట్లయితే నార్కో ఎనాలిసిస్ టెస్ట్కి రెడీ అవుతావా? నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయండి అని నీవే పెట్టి సిట్టు అడుగు. సిట్టు ఉన్నారు, ఐజీ సిట్కి నేతృత్వం వస్తున్నారు, ఐజీ గారికి లెటర్ పెట్టినావు. లై డిటెక్టర్ కాదు, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయండి. నిజాలు బయటకు వస్తాయి కదా. లై డిటెక్టర్లు ఏం రావు. నేను నిజం చెప్పకూడదని కొంచెం మానసికంగా స్థిరంగా ఉంటే అందులో ఏం రావు. లై డిటెక్టర్ ఇస్ నాట్ అడ్మిసిబుల్ ఆల్సో ఇన్ ద కోర్ట్. నార్కో ఎనాలిసిస్ చేయించమని అడుగు. నిజంగా నువ్వు నిర్దోషి అయితే నార్కో ఎనాలిసిస్ బయటపడుతుంది. నీకు ధైర్యం ఉంటే ప్రమాణం చేయమని అడగటం తప్పండి. ఇక దొంగలందరూ కూడా దొంగతనం చేసిన ప్రమాణం సాక్షిగా నేను చేయలేదు, దేవుడు సాక్షి నేను చేయలేదంటే వదిలేస్తారా? జోగి రమేష్ గారు, నువ్వు మంత్రిగా కూడా పనిచేసావు కదయ్యా, నీ దొంపదేగా. ప్రమాణం చేయటం ఏంటి? చంద్రబాబు గారిని పిలుస్తావేంటి ప్రమాణానికి? చంద్రబాబు గారు వస్తారా? కేసు హ్యాస్ బిన్ రిజిస్టర్డ్, దర్యాప్తు జరుగుతుంది, సిట్ వేశారు, నిజాన్ని దర్యాప్తు జాగ్రత్తగా చేయండి, తప్పు ఉంటే పట్టుకోండి అన్నది అనాలా? నిజంగా నా తప్పు ఉంటే చేసుకోండి అని. అది అనకుండా ప్రమాణం చేయడం కరెక్ట్ కాదు. నీకు ధైర్యం ఉంటే నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయమని నువ్వు సిట్ని డిమాండ్ చేయమని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం. దక్షిణాఫ్రికా, జోగి రమేష్ గారు నీ ఫ్రెండ్ దక్షిణాఫ్రికా జనార్దన్ దక్షిణాఫ్రికాకి ఎందుకు వెళ్ళాడు? ఎవరు వెళ్ళమన్నారు? నీ పాత్ర ఉందా? లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు పంపించారా?
ఇది కూడా ఈ సిట్లో తేలుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఈ సురేష్ ఎవరు? సురేష్కి మొలకల చెరువు కల్తీ మద్యం తయారీ, పోలీసులకు ఇన్ఫర్మేషను, ఇదంతా ఏంటి? ఇవన్నీ కూడా సిట్లో బయటకు వస్తాయి. ఎవరు ఈ సురేష్? సురేష్కి జనార్దన్కి సంబంధం ఏంటి? సురేష్కి జయచంద్రారెడ్డికి సంబంధం ఏంటి? ఇవన్నీ కూడా సిట్లో బయటకు వస్తాయి. తొందరపడద్దు అని చెప్పి కూడా తెలియజేస్తాను. ఇదంతా కూడా నేను అనుకుంటూ ఉన్నా, ఏదైతే 3,500 కోట్ల రూపాయలు